चतुर्वक्त्रं सत्यलोकनिवासिनं गायत्र्या च सरस्वत्या च सावित्र्या च समन्वितं गायत्र्या च सरस्वत्या च सावित्र्या च समन्वितं ध्यायामि शारदानाथम्। ఆది గురువు పరమశివుడికి, పరమ గురువు శ్రీ సాయినాథ్ మహారాజ్ వారికి, సద్గురువు రమణానంద మహేశ్వరికి నా పాదాభివందనాలు. నా పేరు ఎన్సి వెంకటరాముడు. నేను మడకశిర నుంచి వచ్చాను. మడకశిరాలో టీచర్గా పనిచేస్తున్నాను. నాకు ఇది 2వ శక్తిపాతం అనమాట. ఈ నిన్నటి నుంచినే నాకు ఈ స్వామివారు మొదట ఏ విధంగా అయితే ఆదిశంకరాచార్యులు, జగద్గురు ఆదిశంకరాచార్యులు కనపడ్డాడో అదేవిధంగా నిన్న సాయంత్రం చూడగానే నాకు అట్లే దర్శనం ఇచ్చారనమాట రమణానంద మహర్షి వారు. 2వసారి శక్తిపాతము ఏవైనా అనుభవాలు అవుతాయో లేదో అనుకున్నాను. ఓంకారం చెప్పినాడు ఎటువంటి అనుభవాలు కలగలేదు. కాకపోతే ఒక హాఫ్ అన్ అవర్ స్వామి అన్నట్టు నేను మా చిన్నాన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసింటే ఒక 6 నెలల క్రితము. 6 నెలల క్రితం నాకు ముందు అంటే 2వసారి శక్తిపాతం కాబట్టి మెడిటేషన్ ధ్యానం అలవాటు చేసుకున్నాను. ధ్యానం చేసేటప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు ధ్యానం కుదిరేది కాదు. నేను స్వామి గారితో మనసులో ఒక సంకల్పం తీసుకున్నాను. ఆ సంకల్పం తీసుకొని ఒక 1 మంత్కే అసలు మనం ధ్యానం ఎలా చేయాలనేది బయట వారికి ఎవరికి చెప్పకూడదు అన్నాడు. ధ్యానం చేస్తే ఖచ్చితంగా ఆ జబ్బు మేలవుతుందని అనుకున్నాను. కానీ చెప్పరాదు. స్వామివారితో ఏదైతే సంకల్పం తీసుకున్నానో, నేను ధ్యానం ఏ విధంగా చేసుకుంటానో ఆటోమేటిక్ గా మా చిన్నాయన మనం ఈరోజు కూర్చున్న పద్ధతి అలవాటు పడింది. నేను అప్పుడే స్వామివారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మనసులో ధన్యవాదాలు చేసుకుని ఒక మొక్కున్నాను. ఆ మొక్కు నిన్ననే తీర్చుకున్నాను. ఈరోజు నాకు వెంకటరామ స్వామి కనపడ్డాడు. ఇంకా మామూలుగా మీరు హారతికి, సాయిబాబా భక్తుడు అంటే హారతికి పోయేది అలవాటు చేసుకుని అన్నాడు. నేను ప్రతిరోజు మా మడకశిరాలో ఎప్పుడున్నా కూడా ఖచ్చితంగా హారతికి అటెండ్ అవుతాను. ఈరోజు అదే అక్కడ ఏ విధంగా అయితే అటెండ్ అవుతానో సేమ్ హారతి సాయిబాబా పాట వినపడ్డము, అక్కడ సాయిబాబా ఫోటోలో దర్శనం ఇవ్వడం జరిగింది. తర్వాత మన స్వామి గారు తలపైన చేయి పెట్టుకున్నప్పుడు విఘ్నేశ్వరుడు దర్శనం ఇచ్చాడు. ఈ విధంగా ఒక కలర్స్ కనపడింది. కుండలిని జాగృతి ఊగుతూ అని అనమాట. ఊగుతూ ఉన్నప్పుడు నేను ఎందుకు గల్లానే ఊరికే ఉన్నాను. మళ్ళీ ఆటోమేటిక్ గా ఊగుతూ వచ్చాను అనమాట. అదేవిధంగా మెడ కూడా స్వామి గారు చెప్పినట్టు బాగా జరిగింది. ఇలాంటి మంచి అనుభవం ఇచ్చిన మన సద్గురు రమణానంద మహర్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రమణానంద మహర్షి గారికి, షిరిడి సాయిబాబా గారికి నమస్కారములు. నా పేరు నగేష్ కుమార్. నేను నల్లచెరువు నుంచి వచ్చాను. ఈ కదిరికి 14 కిలోమీటర్లు ఉంటుంది నల్లచెరువు. ఈ స్వామివారు నా తలపై చేయి పెట్టినప్పుడు కొద్దిగా బరువు ఏదో వచ్చినట్లు అనిపించింది. తర్వాత కొద్ది కన్నులో నుంచి ఏదో ఒక ఫీలింగ్, ఒక కన్నుకు ఏదో ఒక టైపు మసకలాగా అనిపించింది. తర్వాత స్వామివారు చేయి పెట్టేప్పుడు నాకు తెలియని తలకాయ వైబ్రేషన్స్ ఫుల్ గా, నేనంతగా నా కంట్రోల్ లేని పరిస్థితిలో వైబ్రేషన్స్ వచ్చాయి. అంత మాత్రం నాకేముంది. ఈ అవకాశం కల్పించినందుకు స్వామివారికి, బాబా గారికి, టోటల్ అందరికీ నా ధన్యవాదాలు. శ్యామా ఉద్ధవుని నిందించెనయా, వలదని నీవు వారించితివి, శ్యామా ఉద్ధవును నిందించెనయా, వలదని నీవు వారించితివి, చదువులేనిచో నౌకరి రాదని,
సాధించెనయా శ్యామనీతో నౌకరి నీవు ఇస్తానంటివి నౌకరి నీవు ఇస్తానంటివి చేసిన శపథము నెరవేర్చితివి నీ సన్నిధిలో పూజారిగా చేసితివయ్యా ఉద్దవును జన్మను నీవు ధన్యము చేసితివి జన్మను నీవు ధన్యము చేసితివి శాశ్వత కీర్తిని నొసగితివి ఆనంద సుఖ సాగరా ఆనంద సుఖ సాగరా శిరిడి సాయి గురుదేవరా ఆనంద సుఖ సాగరా సాయిగా వచ్చెను ఈశ్వరుడు శిరిడిలో వెలసెను ఆ శివుడు సాయిగా వచ్చెను ఈశ్వరుడు శిరిడిలో వెలసెను ఆ శివుడు భూమాత పులకరించరా పులకరించర భక్తలోకము పరవశించర సాయిగా వచ్చెను ఈశ్వరుడు శిరిడిలో వెలసెను ఆ శివుడు సాయిగా వచ్చెను ఈశ్వరుడు శిరిడిలో వెలసెను ఆ శివుడు